హలో ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? ఈరోజు నేను ఈ వాతావరణానికి కఫం పేరుకోకుండా ఉండాలి అంటే, చల్లదనాన్ని కఫం పేరుకుంటుందండి. అది పేరుకోకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలైనా సద్దుమణిగిపోతాయి. అయితే ఈ అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం ఏంటంటే చల్లదనం అండి. చల్లదనానికి ప్రధాన కారణం ఏంటంటే ఫ్లమ్ ఫామ్ అవడమేనండి. సరే, ఇప్పుడు విషయంలోకి వచ్చేస్తే ఏమిటి అంటే, ఈ కఫం పేరుకోకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏం లేదండి. ప్రతిరోజు ఆహారం వేడివేడిగా తీసుకోవడం ఒకటి, వేడి నీరు తాగడం ఒకటి, తర్వాత పాలల్లో పసుపు మిరియాలు వేసుకుని తాగడం ఒకటి, తర్వాత తిప్పతీగ కషాయం తాగొచ్చు. ఆ తర్వాత మనకి కరివేపాకుని చారులా పెట్టుకొని, లేదంటే కరివేపాకు పచ్చడి చేసుకున్నా, లేదంటే కరివేపాకు కూరల్లో వేసుకుని తిన్నా, ఏ విధంగా అయినా సరే కఫం తగ్గుతుందండి. లేదు అంటే జీలకర్ర నీళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తాయండి. ఆ తర్వాత కఫం పోవాలి అంటే కరక్కాయి మనకి దొరుకుతుందండి. ఈ కరక్కాయని పొడిలా చేసి చక్కగా తేనెలో కలుపుకుని నాకినా కూడా ఈ కఫ సంబంధమైన సమస్యలు తగ్గుతాయండి. ఆ తర్వాత ఈ కరక్కాయని టీలా పెట్టి కూడా తాగచ్చండి, ఏం కాదు. కొంచెం వగరుగా ఉంటుంది కానీ కొద్దిగా వేసుకుని తాగొచ్చు. లేదు అంటే మిరియాల పొడిని ఎక్కువ వాడినట్లయితే, కూరల్లో వాటిల్లో వేసుకున్నట్లయితే ఈ కఫ సంబంధమైన వ్యాధులు తగ్గుతాయండి. ఆ తర్వాత మనందరికీ తెలిసిందేనండి, వెల్లుల్లిపాయి. ఈ వెల్లుల్లిపాయని ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఈ కఫ సంబంధమైన వ్యాధులు చాలా వరకు తగ్గుతాయండి. అలాగే వాతం నొప్పులు కూడా తగ్గుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి. ప్రతిరోజు అంటే చల్లదనానికి ఎక్స్పోజ్ కాకూడదు. అలాగే మంచు పడుతున్న సమయంలో వాకింగ్ చేయాల్సి వస్తే ఇంట్లోనే చేయండి. తప్పనిసరి అయితే ఒకవేళ వెళ్ళవలసి వస్తే మంకీ టోపీ అంటే పైన మఫ్లర్ కానీ మంకీ టోపీ కానీ ఏదైనా కట్టుకుని తలకి రక్షణ కవచంలా ఏర్పాటు చేసుకుని వెళ్తే గనక ఆ స్వెటర్ వేసుకుంటే, అది కట్టుకుని స్వెటర్ వేసుకుని వెళ్తే కనుక కొంత ఇబ్బంది ఉండదండి, కఫం చేరుకోకుండా ఉంటుంది. అలాగే చల్లని నీటితో బదులుగా గోరువెచ్చని నీటితో స్నానం చేసినట్లయితే ఈ నొప్పులు తగ్గుతాయండి. ఒంటి నొప్పులు తగ్గుతాయి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్, ముడుచుకు పడుకుంటారు కదా, బ్లడ్ సర్క్యులేషన్ జరగదు, వాపులు నొప్పులు ఇవన్నీ కామన్. సో వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏమిటంటే, పూర్వం అందుకే వారానికి ఒకసారి నువ్వుల నూనెతో ఒళ్ళు మర్దనం చేసుకుని, అంటే ఒంటికి రాసుకుని బాగా నలుగు పెట్టి, తర్వాత శనగపిండి కానీ పెసరపిండి కానీ లేదు అంటే గోధుమ పిండితో కానీ శుభ్రంగా నలుగు పెట్టుకుని స్నానం చేసేవారండి. అలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్గా జరుగుతుందండి. సో ఆ నొప్పులు తగ్గుతాయి. లేదు అంటే నేను చెప్పాను, చాలా ఆయిల్స్ నేను గతంలో మీకు వీడియోలు పెట్టానండి. ఒళ్ళు నొప్పులు తగ్గడానికి, వాపులు తగ్గడానికి, తర్వాత కొవ్వు కరగడానికి, వీటన్నిటికి కూడా నేను చాలా వీడియోలు పెట్టానండి. ఆ వీడియోలు మీరు చూసినట్లయితే తప్పకుండా మీకు సమాచారం వస్తుంది, అది అందరికీ ఉపయోగపడుతుంది. చెప్పుకుంటూ పోతే ఇలాగా ఎన్నో అనారోగ్య సమస్యలకి ప్రధాన కారణం కఫం పేరుకోవడమేనండి. ఈ కఫం వల్ల తలనొప్పి వస్తుందండి, తలనాది వస్తుందండి, తర్వాత ఆకలి మందగిస్తుందండి, తర్వాత అస్సలు జీర్ణ వ్యవస్థ సరిగా ఉండదండి. ఇలాగా కఫం కనుక ఎక్కువ పేరుకున్నట్లయితే కడుపులో తీసుకున్న ఆహారం వాంతి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది కానీ జీర్ణం కానియదండి. అందుకని ఈ కఫ సంబంధమైన వ్యాధులకి ఎన్నో దాన్ని ఏమంటారు, ఎన్నో సొల్యూషన్స్ నేను చెప్పడం జరిగింది. తమలపాకు కూడానండి ది బెస్ట్. పూర్వం అందుకే పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే తమలపాకు ఎక్కువ వేసుకునేవారండి. దానివల్ల ఏమిటి అంటే ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది, కాల్షియం బాగా అందుతుంది, కఫం ఏదైనా ఉంటే కోసేస్తుందండి. ఆ తర్వాత తమలపాకును తినలేని వాళ్ళు శుభ్రంగా తమలపాకును టీలా పెట్టుకుని తాగినట్లయితే అప్పుడు కూడా ఈ వ్యాధి శాంతిస్తుందండి. కాకపోతే ఏంటంటే జీలకర్ర, పసుపు, మిరియాలు, తర్వాత తమలపాకు, ఇలాగా కొన్ని ఆకులు కనుక టీ రూపంలో పెట్టుకుని తాగినట్లయితే ఈ అనారోగ్య సమస్యలకి సమాధానం దొరుకుతుంది. ప్రతిదీ చెప్పడంలో ఇది శీతాకాలం కదండి. శీతాకాలం వచ్చేసరంటే
శీత పొద్దు ఎక్కువ ఉండదండి, రాత్రి ఎక్కువ ఉంటుంది, పగలు తక్కువ ఉంటుంది. అందుకనే సూర్యోదయం అవ్వడంతో ఆహారం తీసుకోవడం మొదలుపెట్టి సూర్యాస్తమయానికి ఆహారం తీసుకోవడం కంప్లీట్ అయిపోవాలి. అంటే 3 బ్రేకులా 4 బ్రేకులా మీ ఇష్టం, ఎన్ని బ్రేకుల్లో తీసుకున్న టిఫిను, స్నాక్స్, తర్వాత ఏమో భోజనం, డిన్నరు కూడా సూర్యాస్తమయం లోపలే. అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత 1 గంట 2 గంటలు, అంటే సుమారుగా 7:30 8 లోపులు ఎట్టి పరిస్థితుల్లో డిన్నర్ పూర్తి చేసుకోవాలి. అది పుల్కాలు కావచ్చు, ఇడ్లీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నం కావచ్చు, ఏదైనప్పటికీ ఆహారం తీసుకున్న తర్వాత ఒక 3 గంటలు నిద్రపోకూడదండి. నిద్రపోకపోతే ఏమవుతుంది అంటే తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుంది. లేదంటే ఆహారం జీర్ణం కాని పక్షంలో అది కఫంగా మారిపోతుందండి. అందుకని నేను ఈ శీతాకాలం ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశం అదండి. అలా చెప్పుకుంటూ పోతే మన ఆహార నియమాలు, అలాగే పద్ధతుల్ని, జీవన విధాన శైలి పద్ధతుల్ని మార్చుకున్నట్లయితే ఈ శీతాకాలం కొంతలో కొంత మనకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయండి. ఆ తర్వాత ప్రతిదీ కూడా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, చాలామందికి ఈ న్యూ జనరేషన్ అనే కాదండి, ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి కూడా కొన్ని విషయాలు తెలుస్తున్నాయండి, కొన్ని తెలియట్లేదండి. తేలికైన పద్ధతిలో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకి ఏ విధంగా సొల్యూషన్ దొరుకుతుంది అనేది ఆలోచించాలండి. అలాగే ప్రతిదీ తెలుసుకోవాలి. ఇదివరకు అయితే మనకి ఆండ్రాయిడ్ లేవు, చేతుల్లో ఫోన్లు లేవు, ల్యాండ్లైన్ ఉండడమే గొప్ప. పెద్దవాళ్ళు చెప్తేనే తెలిసేది, లేదంటే పుస్తకాలు చదివితేనే. వైద్య విద్యకు సంబంధించిన, ఆయుర్వేద వైద్య విద్యకు సంబంధించిన విధానాలు, పద్ధతులు అవన్నీ కూడా ఋషులు ఎంతో కష్టపడి నేర్చుకుని, తెలుసుకుని, వాళ్ళ అనుభవాలతో చూసుకుని ఇవన్నీ రంగరించి రాసినవే కానివ్వండి, ఉత్తుత్తి మాటలు కాదు. ప్రతిదీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి అనుసరించడమే ఉత్తమమైన జీవన విధానంలోకి వస్తుందండి. అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు ప్రతిరోజు కూడా తీసుకోవాలండి. ఇలా చలిగాలు వేస్తున్నప్పుడు ఒంటిని అలా వదిలేయకూడదండి. దానికి ఒక స్వెటర్ లాడుతో, షాల్ లాడుతో కప్పి ఉంచాలి. అలా చేయడం వల్ల కఫం పేరుకోకుండా ఉంటుంది. నేను ఒక మాట చెప్పాను అండి, పాలగిని తోడుకోదు, శీతాకాలంలో పాలు తోడుకోవండి. అందుకని దాంట్లో పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి ఒక స్పూన్తో బాగా కలిగి తిప్పి ఆ తర్వాత దాని మీద మూత పెట్టేసి దాన్ని మళ్ళీ ఊపిరాడకుండా ఒక స్వెటర్ లాడి చుట్టేయండి అని. అంటే ఎందుకు అలా అన్నాను, మనిషి శరీరం కూడా అంతేనండి, అది వేడి బయటికి పోనివ్వకుండా చేస్తుంది. ఏదైతే ఉందో ఈ ఉలెన్ క్లాత్, అది వేడి బయటికి పోనివ్వకుండా చేస్తుందండి, బయట చల్లదనాలు లోపలికి రానివ్వకుండా చేస్తుంది. ఆ విధంగా రక్షణ కల్పిస్తుందండి. అది మన పెరుగు అనుకోండి, శుభ్రంగా ఇలా చేసామనుకోండి, ఆ లోపల ఉన్న వేడికి దానికి సరిపోయి చక్కగా తోడుకుపోతాయండి. దాంట్లో ఉన్న బ్యాక్టీరియా డెవలప్ అయిపోతుందండి. అది శీతాకాలంలో మజ్జిగ కంటే కూడా పాలు బెస్ట్ అండి, తేలిగ్గా అరుగుతాయి, కఫం పేరుకోకుండా ఉంటుంది. అందుకని వీలైనంత వరకు మజ్జిగ బదులుగా వేసవికాలం మజ్జిగ తాగాలి, శీతాకాలం కొద్దిగా పాలు తాగాలండి. పాలు తాగుతూ పాలలో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుని తాగితే ఒక్క మిరియం, ఎక్కువ వేసుకోకండి, వేడి చేస్తుంది. అందుకని ఒక్క మిరియం వేసుకుంటే కొవ్వు కరగడంతో పాటు కఫం పేరుకోకుండా ఉండడంతో పాటు ఆరోగ్యానికి మేలు జరుగుతుందండి. అలాగే తేలిగ్గా అరుగుతాయి, నిద్ర బాగా పడుతుంది. ఎందుకంటే దీంట్లో కాల్షియం ఉంటుంది. ఇది కంటికి ఒంటికి కూడా బాగా మంచి చేస్తుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి. కఫ సంబంధమైన వ్యాధులకి ఎప్పటికప్పుడు ధనియాలు, జీలకర్ర, సోంపు, వాము, మిరియాలు ఇలాంటివి ఎక్కువ వాడుకున్నట్లయితే ఈ కఫ సంబంధమైన వ్యాధులు పోతాయండి. అలాగే ఆహారం తీసుకున్న తర్వాత అన్నం అరగట్లేదు అంటే సోంపు నీళ్లు తాగండి, లేదంటే తమలపాకు తినండి. లేదంటే తమలపాకు తినడానికి అవకాశం లేదు, పళ్ళు నొప్పులు అలాంటివి ఉంటే కనుక తమలపాకుని నీళ్ళల్లో మరిగించి ఆ నీళ్లు చల్లార్చుకుని దాంట్లో తాగండి. లేదు ఇది అది కాదంటే శుభ్రంగా తమలపాకుని మిక్సీ పట్టేసి దాంట్లో జ్యూస్ తీసి దాంట్లో కొద్దిగా షుగర్ లేని వారైతే తేనె కూడా కలుపుకొని తాగండి. లేదంటే ఆ పళంగా జ్యూస్లా చేసుకు తాగినా ఏ కఫ సంబంధమైన వ్యాధులు, జాయింట్ పెయిన్లు, తర్వాత కంటి సమస్యలకు కూడా సమాధానం చెప్తుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కఫ సంబంధమైన వ్యాధుల వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయండి. లంగ్స్కి ఎప్పుడైతే ఫ్లమ్ ఫామ్ అవుతుందో
ఆ ఫ్లమ్ ఎప్పటికప్పుడు క్లియర్ కాకపోతే ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో మరింత సమస్యలకి కారణం అవుతుందండి. అందుకని ఎప్పటికప్పుడు లంగ్స్ని క్లియర్ చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు కొద్దిగా ఈ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేదాకా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయండి. అలా చేయడం వల్ల లంగ్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. అలాగే మనం తీసుకునే ఆహార రూపంలో ఏదైతే మంచి దివ్య ఔషధాలు ఉంటాయో అవన్నీ కూడా ఒంటికి మేలు చేస్తాయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.